ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రించు తల్లి, నేను నీకు ధైర్యాన్ని చెప్పడానికి వచ్చాను. ఒంటరిగా విను, నేను చెప్పే ఈ మాటలను పూర్తిగా విను అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఎంత డబ్బులు పెట్టినా కూడా మాకు ఏ విధమైన పరిష్కారం అనేది చూపించబడలేదు అని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989113230. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మాకు నిరాశ చెందుతూ ఉంటారనమాట. మాకు ఒక్కసారి కూడా గురువుగారు చెప్పినట్లుగా జరగలేదు అని. కానీ ఈ గురువుగారు మాత్రం చెప్పినట్లుగా 100% అనేది జరుగుతుందండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, అంటే ఉద్యోగం కానీ, రాజకీయం కానీ, విదేశీ ప్రయాణం, ధనం నిలకలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ విధమైన సమస్య ఉన్నా కానీ గురువుగారు చక్కగా పరిష్కారం అనేది చెప్తారండి. ఒకసారి గురూజీ శివరామరాజు గారికి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. కష్టం ఎప్పటికైనా తిరిగి వెళ్ళక తప్పదు కదా. వెళ్ళిపోయిన తర్వాత సుఖం కూడా తిరిగి రావడం తప్పదు. మనకు ముఖ్యంగా నీకు వచ్చినటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా మారిపోయి నీ జీవితమే ఆనందభరితంగా మార్చుకునే రోజులనేవి దగ్గరలోనే వస్తున్నాయి. నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగేయాలి. నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అవమానించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో నిన్ను మాత్రం, అలాగే వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రస్తుతం వారికి నిజంగా అనిపించవచ్చు. అలాంటి వారి ముందు నువ్వు ఏమీ కూడా వారికి ఎక్కువగా మాట్లాడనటువంటి అవసరమే లేదు. ఏదైనా పగ పెంచుకొని సాధించని, ఏదైనా అనుకొని నువ్వు నీలాగే నువ్వు మాత్రం ఉండాలి. మౌనం అనేది వహించాలి. నువ్వు ఎప్పుడు కూడా నటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయం కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నానో వారి ముందు కేవలం నువ్వు కూడా వారు ఎలా అయితే నటిస్తున్నారో నువ్వు కూడా అలానే నటిస్తూ ఉండు. వారి మాత్రం మీ పట్ల జాలి ప్రేమ అని మాత్రం ఏ పరిస్థితుల్లో నమ్మి నువ్వు మోసపోవద్దు. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నాతో పంచుకో, లేకపోతే నీ తల్లిదండ్రులతో, నీ కుటుంబ సభ్యులతో పంచుకో. ఈ సాయి ఉన్నాడు కదా, అన్నీ పరిపూర్ణంగా నమ్ముతాడు. ఒకవేళ మీకు వచ్చినటువంటి బాధలు, మీకు తీర్చేటువంటి కష్టాలు ఏవైనా ఉన్నా కానీ నేను మీకు మంచి చేయాలని అనుకుంటాను. మీరు మీ సమస్యలను ఇతరులకు చెప్పుకోవడం వలన మీరు ఎంత చులకన అయిపోతున్నారంటే, వాళ్ళు పలుమార్లు మిమ్మల్ని ఎప్పుడు కూడా నాశనం చేయాలని అనుకుంటారు. అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేయవలసినటువంటి సమయం. అది ఎందుకు జరగదా? ఆ పనిలో నేను ఎందుకు విజయం పొందకుండా ఉంటానా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేను ఎలా సమాధానపరచాలి అనుకుంటూ ప్రతి క్షణం ఆ ఆలోచనలో నీ మదిలోకి తెచ్చుకుంటూ ఉన్నావు. కష్టపడు, అది కేవలం కొద్ది రోజులే కదా. కష్టం అనేది తర్వాత నీకు తప్పకుండా ఆ కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు ఇచ్చే తీరుతాడు. దానిని నువ్వు చేరుకోలేకుండా చేసేటువంటి కొందరు నీచులు ఉంటారు కదా, చూడు, అలాంటి వారు కూడా ముక్కున వేలేసుకునేటువంటి రోజులు వస్తాయి. నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి. మీ విజయం నిన్ను పైకి రాకుండా చేయాలని కలలుగా అన్న వారికి ఎవరైతే ఉన్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలు కావాలి. అది అంతా కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తు తెచ్చుకుంటూ, ప్రస్తుతం నువ్వు బాధపడుతున్నా సరే ఆ బాధ అనేది ఉంటుంది, నేను కాదనడం లేదు. నీ మనసులో ఎంత బాధ ఉందో పైకి నేను చెప్పేటువంటి మాటల ద్వారా నీ మనసు కాస్త ఒత్తిడి నుండి బయటపడగలిగిన తర్వాత మరలా నువ్వు వాటిని కదా అనుభవించాల్సింది, నేనైతే కాదు కదా. కాకపోతే నీకు నేను ధైర్యాన్ని కల్పిస్తున్నాను. ప్రతి క్షణం నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే నువ్వు ధైర్యం తెచ్చుకున్నవాడు అవుతావు. నీ ఒంటరి పోరాటాన్ని ఈ రోజు నుండి నువ్వు మొదలుపెట్టు. ఒంటరి అని మాత్రం నువ్వు ఎప్పటికీ అనుకోకు.
నీ వెంట ఎప్పుడు కూడా నేనుంటాను. ఈ తండ్రి స్థానంలో నేనున్నాను కాబట్టి నీ తల్లిదండ్రుల దీవెన, నా దీవెన నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు నా ఈ సాయి అనుగ్రహం నీకు నిండుగా ఉంది. ఆయన తోడు ఉన్నాడు కాబట్టే ఇలా ఎలా అయినా సరే ధైర్యంగా నువ్వు ఉండగలుగుతున్నావు. కాకపోతే సాయిని మనం నిరంతరం మన హృదయంలోనే నిలుపుకొని ఉండాలి అని నీ మనసుకి నువ్వు నచ్చ చెప్పుకోవాలి. త్వరలోనే మీ సంతోషాన్ని నీకు ముందు రాబోయే రోజుల్లో పరిచయం చేస్తాను. నా బంగారు బిడ్డల కోసం నేను ఏదైనా చేస్తాను. ఇకపై కన్నీరు పెట్టుకోవద్దు. ఈ సాయి మాటలను పూర్తిగా తెలుసుకున్నావు కదూ. సంతోషంగా నిదురించు. ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేయవద్దు. నేను ఎప్పుడో చెప్పే మాటలు గురించే మరలా చెప్తున్నాను. ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైనటువంటి సత్యం. సమయానికి ఓర్పుతో సవాలు విసిరి ముగింపు పలుకు. నీ మనసులో నువ్వు పడే వేదన నుండి ఈ తక్షణమే నువ్వు బయటపడేటువంటి గొప్ప అదృష్టాన్ని, ధైర్యాన్ని ఈ బాబా నీకు అందించబోతున్నాడు. స్వీకరించు తల్లి. రేపటి రోజులు నీకు మొదలుపెట్టు. ఎప్పుడు కూడా నీకు అద్భుతమైనటువంటి సందేశాలని నేను అందించడానికి వస్తూ ఉంటాను. చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉన్నావు. ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తీరిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా అన్యాయం చేయడం అనేది కొంచెం ఆలస్యమైనా సరే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా ఈ బాబా తండ్రి తప్పకుండా మీకు అందిస్తాడు. ఏది కూడా శాశ్వతం కాదు. అందుకనే జీవితంలో జరిగేది సాక్ష్యంగా ఉండబోతుంది. ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్తావు. ఎప్పుడు కూడా అందరినీ చాలా సులభంగా గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఈ లోకంలో ఎలా ఉంటారంటే చెడ్డవారు కూడా అలానే ఉంటారు. బిడ్డ, నీకు ఎన్నోసార్లు చెప్పాను. మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కదా. వారు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు గుర్తొస్తున్నాయి కదా. మరి నీ పరిస్థితుల వలన ఆ స్వభావం కూడా శాశ్వతంగా వచ్చి ఉంటుంది. జీవితంలో ఎదగడానికి ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశావు. నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు కోరిన కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలని, నీ కోసం ఏది కూడా ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని కూడా నేను ఇష్టంగా స్వీకరించాను. ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ ఉన్నావు. అనుకున్నటువంటి పనిలో విజయం అయితే సాధించావు. నీకు ఉండేటువంటి పరిస్థితుల్లో మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు అయితే చేసావు కదూ. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం అయితే చెప్తున్నాను. ఇక నుంచి నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. ఇక అన్నీ కూడా విజయాలే. నీ జీవితానికి ఏమేమి కావాలో వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నీలో మంచి లక్షణం ఏమిటో తెలుసా? నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది నాకు వెంటనే కావాలని ఎప్పుడు కూడా నువ్వు కోరుకోవు. అది నీకు ఎంత అవసరమో దానివల్ల నీకు ఎంతవరకు లాభం అనేది దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటావో. అలా నీ మనస్సును అదుపులో ఉంచుకొని సున్నితంగా నిర్మలంగా ఉండగలుగుతావు. అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు సహజంగా ఉంటాయి. అలాగే అలాంటి కోరికలు నెరవేరినప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది కదా. నెరవేరినప్పుడు అంత కాదనుకున్న నీకు కూడా బాధ ఉంటుంది. ఇక పైన ఏ బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఆర్థికంగా నువ్వు ఎంతో వృద్ధి చెందబోతున్నావు. నీకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా నువ్వు నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా నువ్వు సమకూర్చగలుగుతున్నావు. నీకు నేను బహుమతిగా కొంత ధనాన్ని కూడా చేకూరుస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా అదే పనిగా వాటి గురించి నువ్వు తలుచుకుంటూ ఉండొద్దు. ఏ పని అయితే జరిగిపోయిందో వాటి గురించి. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఈ సాయి ఎప్పుడు కూడా నీకు మంచి సందేశాలను అందిస్తూ ఉంటాడని. ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను చూసి గర్వపడకూడదు. ఇతరులలాగా ఉండాలని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఎంత అనుగ్రహించాలో ప్రతిదీ ఆ భగవంతునికి తెలుసు కదా. నీకు ఉన్న దాంట్లోనే నువ్వు సంతృప్తిని వెతుక్కుంటే కనుక నీకు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. అత్యాశకు పోయి నిరాశ పడవద్దు అని చెప్తున్నాను. నా మాటలను నువ్వు శ్రద్ధగా విని జీవితంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని
నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ తప్పకుండా నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.